దసరాలోగా చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నామన్నారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్రంలో నలుమూలల నుండి వచ్చిన నేతన్నలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేనేత రంగ అభివృద్ధికి సూచనలు, ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడారు. చేనేతల అభివృద్ధికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శ్రేయింబావులు కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరో మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన రైతు నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 92,724 మందికి 4,000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. చేనేత సభ మంత్రి గారి సమక్షంలో పెట్టిన దానికి చక్కటి పరిష్కార వేదిక. ఏదో ఎలక్షన్ సభ కాదు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మంత్రి గారు కేంద్ర సహకారంతో ఎలా చేయాలి, వాళ్ళ విషయాలు తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత అధికారులందరూ కలిసి నిర్ణయించి త్వరగా పరిష్కారం కావాలా. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలు, మాకు ఎలక్షన్ జరపాలా, ఆప్కో సెటప్ కావాలా, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలా, మాకు RRR స్కీమ్ కావాలా, థ్రిఫ్ట్ స్కీమ్ కావాలా, నూనె సబ్సిడీ కావాలా, ప్లస్ రావాల్సిన సెంట్రల్ నిధులు బడ్జెట్ పెంచాలా, రాష్ట్ర బడ్జెట్ పెంచాలా. వీటి అన్నిటికీ మా మంత్రి గారు అన్నీ చక్కటి సమాధానం చెప్పినారు. చెప్పడమే కాకుండా ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ డిస్కస్ చేస్తాం. చేసిన తర్వాత దానికి కూడా పరిష్కారం ఎలక్షన్లు అక్టోబర్ లోపల జరుపుతామనే విషయం చెప్పడం జరిగింది. మిగతా విషయాలు మీతో మాట్లాడాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తున్నామంటానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలో సొసైటీస్ వారు అందరితోనూ ఒక ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టాము. అధికారులు, మరి పెద్దల ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా సొసైటీ వాళ్ళందరితోనూ ఒక మీటింగ్ పెట్టి, మరి గతంలో 14-19లో మాకు స్వర్ణయుగంలా ఉండింది. మరి 19-24లో నేతన్న నేస్తామని ఒకటి ఇచ్చి చేతులు దులుపుకుంది గత ప్రభుత్వం. మరి ఈరోజు మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు నేతన్నల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఎన్నికల సమయంలో కూడా మరి యువగళం అధినేత పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వారికి హామీలు ఇచ్చాం. ఆ హామీలు నెరవేరుస్తున్నాము. మరి వాళ్ళ సమస్యలు ఏంటి అనే విషయాలు చర్చించుకొని మరి మేము మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం. సుమారుగా 92,000 మందికి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా ఉచిత కరెంటు 200, 500 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నాం, అది కూడా ఇస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. దగ్గరలో అది కూడా రిలీజ్ చేయబోతున్నామని ఫైనాన్స్లో ఉంది, అది కూడా రిలీజ్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, దగ్గరలో ఎన్నికలు కూడా జరగబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి వారు కూడా కొన్ని అడిగారు. మా నేతన్నలకు రీజనల్ ఆఫీస్, NHTC రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, అది విజయవాడకైతే బాగుంటుంది, ఎందుకంటే రావడానికి పోవడానికి మాకు సుమారుగా 3 రోజుల రూపాయల ఖర్చులు కూడా అదనంగా పడుతున్నాయన్న విషయం కూడా అడిగారు. ఖచ్చితంగా సెంట్రల్తోనూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పాం. మరి అంతేకాకుండా సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ కూడా ఇంకా పెంచాలి అన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మరి మన ముఖ్యమంత్రి గారికి నేతన్న కష్టాలు తెలిసిన వ్యక్తులు ఇద్దరు కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కార్. ఖచ్చితంగా నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి కేంద్రము చేనేతలకు కేటాయించిన బడ్జెట్లో 25% మన రాష్ట్రానికే కేటాయించిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా అదనంగా కూడా కావాలి. ఎందుకంటే లాస్ట్ 3 months బ్యాక్ మన చేనేత మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన ఆంధ్రాకి వచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ క్లస్టర్స్ డెవలప్ చేద్దాం. ఖచ్చితంగా నేతలను నేసిన 365 రోజులు నేతలకు పని కల్పిద్దామనే విషయాన్ని కూడా మాతో చర్చించారు. ఖచ్చితంగా ఆ విధంగా కూడా మేము అడుగులు వేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయం కూడా అడిగారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దగ్గరలో రిలీజ్ చేయబోతున్నామన్న విషయం కూడా తెలుస్తూ, మరి ఈరోజు మరి వారి పిల్లలకి అన్నారు, మరి బీసీలో భాగమైన నేతన్నలకు కూడా బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలనేదే యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి బీసీ బిడ్డలు చదువుతున్న స్కూల్స్ అన్ని రెన్యువేషన్ చేస్తున్నాం. వాళ్ళకి వచ్చే సంవత్సరానికి
తల్లి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. మరి బిడ్డలకు నాణ్యతమైన భోజనం అందించాలి. దాంట్లో కీలకమైన భాగం రైసు, ఆ సన్న బియ్యం కూడా ప్రతి వెల్ఫేర్ స్కూల్స్కి కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా చేనేతలకు పూర్వవైభవం అందిస్తున్నాం. అదేవిధంగా ఆప్కో గురించి కూడా అడిగారు. ఆప్కో ప్రొక్యూర్మెంటు 6 నెలలకు చేస్తున్నారన్నారు. 3 నెలల్లోనే చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం చేసిన పెట్టిపోయిన బాకీలు కూడా ఖచ్చితంగా అంచెల వారీగా తీరుస్తామనే విషయం, అంచెల వారీగా అందజేస్తామనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పిఎంఈజీసీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తామనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఎగ్జిబిషన్స్ కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేసింది నేతన్నల్ని. ప్రతి నెల కూడా మేము ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. అంతేకాకుండా చేనేతల దినోత్సవం రోజు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి యూనిటీ మాల్ పెట్టడం కూడా అది నేతన్నలకు చాలా ఉపయోగమైన కరం. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు మరి యూనిటీ మాల్లో పెట్టి సేల్స్ చేసుకోవడం వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ భూమి పూజ కూడా మన స్వయాన మన ప్రధానమంత్రి గారే చేశారు. ఖచ్చితంగా దగ్గరలోనే అది కూడా పూర్తి చేస్తాం. నెలకొకసారి అదేవిధంగా మరి కేంద్రం నరేంద్ర మోడీ గారు మరి మన ముఖ్యమంత్రి కూడా వారానికి ఒక రోజు నేతన్న వస్త్రాలు ధరించాలని కూడా దగ్గరలో అది కూడా డిస్కషన్ జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.